జిల్లా రేణిగుంటలో బాలాజీ రైల్వే డివిజన్ సాధక సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ సాధక సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేణిగుంట రైల్వే జంక్షన్ దేశంలోనే అత్యంత కీలకమైనదని, అక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. రైల్వే పరంగా ఎంతో ఆదాయం సమకూరుస్తున్న మన ప్రాంతానికి ప్రత్యేక డివిజన్ హోదా కల్పించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకి అతీతంగా స్థానికులు మరియు ఉద్యోగులు ఏకమై పార్టీలకు అతీతంగా పోరాడి మన లక్ష్యాన్ని సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రానికి వినతి రూపంలో రైల్వే బోర్డు మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతి, రేణిగుంట కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పాల గిరిధర్, వేణుగోపాల్ రెడ్డి, నాగి, సుధాకర్, రేణిగుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కందుకూరి మురళీమోహన్ రాయల్, జగ్గారెడ్డి, విఎస్ ధర్మరాజు, జ్యోతి నారాయణ, విఎస్ గోపాలకృష్ణ, సదాశివరెడ్డి, సుజిత్, డి పుష్పనాథన్, విద్యాసాగర్, అడపాల సీను, రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు, యువకులు మరియు రేణిగుంట పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ మా హక్కు అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. బ్రిటిష్ కాలం నుంచి ఉండేది, డైలీ ఉండేది. అప్పట్లో ఒక 25 ఏళ్ళు ముందు బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ మారుస్తూ దాన్ని వారానికి 3 రోజులు చేసేస్తారు. మదనపల్లి అనంతపూర్ రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఉండేది, దాన్ని ఈ పక్క పేరు మార్చి ఈ పక్క మార్చిన ఈరోజు డైలీ ట్రైన్ తిరుపతి టు సికింద్రాబాద్ వయా మదనపల్లి అనంతపూర్ ట్రైనే లేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి ప్రాంతానికి ఎత్తుకుంటే గూడూరు నుంచి విజయవాడకి డైలీ ఇంటర్సిటీ ఉంది. అది 6 గంటలకి అక్కడ వదిలి మార్నింగ్ 10:30కి అమరావతి విజయవాడకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6కి బయలుదేరి గూడూరులో నుంచి నైట్ అంతా ఉంటుంది. అది కనీసం రేణిగుంట కానీ తిరుచానూరు కానీ తిరుపతికి ఎక్స్టెండ్ చేయమన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మేము దీన్ని శాంతియుతంగా ర్యాలీల రూపంలో, బంద్ రూపంలో, నిరాహార దీక్ష రూపంలో కూడా ఈ ఉద్యమము తీవ్ర రూపం దాల్చి మన ప్రభుత్వాది నేతలు, మన రాష్ట్ర ప్రభుత్వాది నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళి సాధించుకుంటారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా పోరాటం జరిగిందో, ప్రైవేటీకరణ ఏ విధంగా ఆపుకున్నారో, జోన్ కూడా ఒకప్పుడు దాన్ని విశాఖపట్నం జోన్ కూడా క్వశ్చన్ మార్క్ అయిన దాన్ని కూడా ఏ విధంగా సాధించుకున్నారో అదే స్ఫూర్తితో ఇక్కడ ప్రాంత ప్రజల సమైక్యంగా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వీళ్ళ స్ఫూర్తితో దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం.